ఇంకా ఎందుకు పసుపు రాయలేదో చెప్పలేదు? మా వారొచ్చి రాస్తారని ఎదురు చూస్తున్నాను, కానీ ఆయన ఇంకా రాలేదు. ఆయన ఎక్కడున్నారో మీరేమైనా చూసారా? నీ వాడు నీ పక్కనే ఉన్నాడనిపిస్తోంది. అవునా? ఎవరూ కనిపించట్లేదే. అవునా? సార్, నాకు ఇలా చేస్తే ఇష్టం ఉండదు. నాకు ఆట పట్టించే అమ్మాయిలు ఇష్టం లేదు. మరైతే ఎందుకు అడ్డు నించున్నారు? జరగండి, నేను వెళ్తాను. ఇప్పుడు నేనేం చేయాలి? నీ చెంప కావాలి. సార్, నేను దానికి రెడీగా లేను. ఇప్పుడు నీ చెంపలు పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి. నేను మా వారి చేత పసుపు రాయించుకోవాలనుకున్నాను. మీరెందుకు రాశారు? మీరే నా వారా? ఏమో తెలీదమ్మా, రేపు జవాబు దొరకొచ్చేమో. రేపు జవాబు దొరుకుతుంది. తిరగను. సార్ ఆగండి సార్, ఇది మోసం సార్. హే, మోసం అయితే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. బట్ మీ అక్కకి మాత్రం కాదు. అవునా? అయితే మా అక్కకే కంప్లైంట్ చేస్తాను. చూడు, కంప్లైంట్ ఇస్తే బెయిల్ ఇచ్చే చోట కంప్లైంట్ ఇవ్వాలి. మీ అక్కతో మాట్లాడడమే కష్టం. పెరికి పంద. భయపడకుండా చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు. మరి ఏమన్నారు? ఇంకోసారి చెప్పండి. దీనికి జవాబు రేపు తెలుస్తుంది, వన్స్ ఫర్ ఆల్. పోండి సార్ మీరు. పోతూనే ఉన్నా, నువ్వే ఆపావు. ఎలాంటి ఊరికే. ఇదేంటి ఇలా అంటున్నావు? తల తిరుగుతుంది. నాకు తిరుగుతోంది. ఏ కారణానికో? అది తెలుస్తుంది రేపు. ఎక్కడికి వెళ్ళింది? ఏంటి ఇలా కూర్చుంది? ఏదో ఆకాశమే తల మీద పడిపోయినట్టు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఊరంతా ఉత్సవం చేసుకుంటుంటే కానీ ఏం లాభం? ఉత్సవమూర్తి మాత్రం ఇక్కడ చప్పగా కూర్చుంది. ఏం లాభం? ఏం లాభం? ఏం లాభం? ఏం లాభం? కీ ఇచ్చే బొమ్మలా అయిపోయావు. కీ ఇస్తే కాసేపు ఖుషీగా ఉంటావు, ఆ పైనలా చప్పగా కూర్చుంటావు. ఏంటే నీ కథ? కళ్ళు మూసి తెరిచేలోపే అన్ని కార్యక్రమాలు ఒకదాని వెనక ఒకటి పూర్తవుతున్నాయి కదే. ఒకవైపు నిత్యకి పెళ్లి చేసి పంపిస్తున్నానన్న సంతోషం, ఇంకోవైపు అది వెళ్ళిపోతుంది కదా అన్న బాధ. ఈ రెండింటి మధ్య నా మనసులో జంజాటం జరుగుతోంది. ఏంటమ్మా నువ్వు ఇలా మొహం చిన్నబుచ్చుకుని కూర్చుంటే? ఒకవేళ నిత్య చూసిందే అనుకో, తన మనసు బాధపడదా చెప్పు? అందుకేనే అందరి ముందు ఏమీ జరగనట్టే నవ్వుతూ ధైర్యంగా మాట్లాడుతున్నాను. మేకచెడా, రేపు నీ మనవరాలు పెళ్లి చేసుకుని కుడికాలు పెట్టి భర్త ఇంటికి వెళ్తుంది. అక్కడ దీపం వెలిగిస్తుంది కదా, అప్పుడు అత్తింటి వాళ్ళు నీ మనవరాల్ని పొగుడుతూ మాటలు చెప్తారు. అప్పుడు ఈ బాధంతా ఎగిరిపోతుంది. ఏమంటావు? చూస్తుండు, నిత్య నీకు మంచి పేరు తెస్తుంది. అప్పుడు నువ్వు గర్వంగా అదెవరు, నా మనవరాలు, నా మనవరాలు అంటే సంతోషపడిపోతావు. అదే నాకు కావలసింది కూడా. నా మనవరాలి పెళ్లి ఏ ఇబ్బంది లేకుండా పూలబాటలాగా సుఖంగా జరిగిపోతే చాలని వేడుకుంటున్నాను. అటు చూడు, గంట కొట్టింది. రేపీ పాటికి నీ మనవరాలు తాళి కట్టించుకొని మహారాణిలా కనిపిస్తుంది.
నువ్వేమంటావు? అట్నుంచిటు ఇట్నుంచటు అట్నుంచిటు పరిగెడుతూ వచ్చిన వాళ్ళందరినీ బాగున్నారా, భోంచేసి వెళ్ళండి, అలా వెళ్ళిపోకండి అని పలకరిస్తూ ఉంటావు. ఈ సంబరంలో రేపు నీ వయసులో నీకు 20 ఏళ్ళు తగ్గిపోతాయి. చూస్తావుగా? ఏంటి ఏం సమాధానం చెప్పవు? ఏంటి? చెప్పు, చెప్పు, సమాధానం అయ్యో, చెప్పు. మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు? నిన్నెలా వదిలేస్తే నన్ను చిన్న పిల్లలా మార్చేస్తావంతే. అవును మరి, నువ్వు నాకు చిన్న పిల్లవే. నేను ఇలా సముదాయిస్తుంటే చిన్న పిల్లని సముదాయిస్తున్నట్టే ఉంది. నిత్య, ఇవి మీ అమ్మ గాజులు. తనకి చెందిన వస్తువులన్నీ మీ అమ్మ ఎంత జాగ్రత్తగా కాపాడుకునేదనడానికి ఇదే సాక్ష్యం. నువ్వు అంతే. నీ చేతికి చేరేదాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకు, దూరం చేసుకోవద్దు. ఉం? తీసుకో. చూడు, నువ్వివి తొడుక్కోవడం మీ అమ్మ పైనుంచి చూసిందంటే ఎంత సంతోషపడుతుందో తెలుసా? అమ్మా, అయ్యో, ఆడపిల్లల చేతి నిండా గాజులు వేసుకుంటే ఎంత లక్షణంగా ఉంటుందో కదా. ఆ చప్పుడే మనకు సంగీతం లాంటిది. ఏమంటారు కదా? అవును. చూడ్డానికి ఎంత చక్కగా ఉందో. హ్మ్. మరి నువ్వెప్పుడు గాజులు తొడుగుతావు? గాజులు రెడీనే, తొడగడానికి నేను రెడీనే, తొడిగించుకోవడానికి చెయ్యి కావాలంతే. మరి రమ్మనవా? అమ్మా, మీరు నాకు గాజులు తొడగరా? సారీ నిత్య. అయ్యయ్యో మహాకాలమ్మా, ఎందుకు ఇలా అపశకనం చూపిస్తున్నావమ్మా? ఏ రుక్మిణి, మాట్లాడకుండా నోరు మూసుకో. గాజులంటే పగలకుండా ఉంటాయా? మీరిదెంత పట్టించుకోకండి. మీరు మంచి మనసుతో గాజులు తొడిగారు కదా, అది ముఖ్యం. అక్క, నువ్వు నిజంగా లక్కీని. పెళ్లిలో నీకు ఇవన్నీ అమ్మ స్థానంలో పొందడానికి ఆ దేవుడే ఇలా పంపించాడు. అవును నిధి, నన్ను సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు.